14 జనవరి 1761 ఒక గడ్డకట్టే శీతాకాలపు ఉదయం. పానిపట్ విశాల మైదానాలలో వేలాది మంది సైనికులు ఒకరిని ఒకరు ఎదుర్కొంటూ నిలబడ్డారు. తుపాకులు సిద్ధంగా ఉన్నాయి. గుర్రాలు ఆతృతగా ఉన్నాయి. యుద్ధ డప్పుల శబ్దం యుద్ధభూమంతా మారుమోగుతోంది. సూర్యాస్తమయం అయ్యే సమయానికి 40,000 మందికి పైగా సైనికులు మృతి చెందారు. మరియు భారతదేశం ఇకపై మునుపటిలా ఉండదు. ఇదే భారతదేశాన్ని శాశ్వతంగా మార్చిన మూడవ పానిపట్ యుద్ధం యొక్క చెప్పని కథ. పానిపట్కు దారి. ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం ప్రారంభమైంది. ప్రాంతీయ గవర్నర్లు శక్తివంతులయ్యారు. తిరుగుబాట్లు పెరిగాయి. ఢిల్లీ ఇకపై ప్రశ్నించలేని అధికార కేంద్రంగా లేదు. డెక్కన్ ప్రాంతంలో మరాఠాలు ఎదుగుతున్నాయి. పేష్వాల నాయకత్వంలో, ముఖ్యంగా బాలాజీ బాజీరావ్ ఆధ్వర్యంలో మరాఠా సమాఖ్య వేగంగా విస్తరించింది. వారు మొఘల్ సేనలను పలుమార్లు ఓడించి భారతదేశంలోని పెద్ద భాగాల నుండి చందాలు వసూలు చేయడం ప్రారంభించారు. 1750ల నాటికి మరాఠాలు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన శక్తిగా మారారు. కానీ శక్తి సవాళ్లను ఆహ్వానిస్తుంది. అఫ్ఘాన్ ముప్పు వాయువ్య దిశ నుండి ఒక భయంకరమైన ఆక్రమణదారు వచ్చాడు. అహ్మద్ షాహ్ దుర్రానీ, అంటే అహ్మద్ షా అబ్దాలీ. అతను ఇప్పటికే భారతదేశంపై అనేకసార్లు దాడి చేశాడు. అతని లక్ష్యం సంపద, ప్రభావం మరియు పంజాబ్, ఢిల్లీపై నియంత్రణ. మరాఠాలు ఉత్తర భారతదేశంలో తమ ప్రభావాన్ని విస్తరించి ఢిల్లీపై ఆధిపత్యం చెలాయించడంతో అబ్దాలీ దీనిని ముప్పుగా చూశాడు. యుద్ధం అనివార్యమైంది. మరాఠాల ఉత్తర యాత్ర సదాశివరావు భావు నాయకత్వంలో మరియు యువ వారసుడు విశ్వాసరావుతో కలిసి మరాఠా సైన్యం భారీ బలగాలతో ఉత్తర దిశగా కదిలింది. వారి వద్ద సుమారు 45,000 శిక్షణ పొందిన సైనికులు, శక్తివంతమైన తుపాకులు, వేలాది శిబిర అనుచరులు మరియు భారీ సరఫరా రథాలు ఉన్నాయి. కానీ ఒక సమస్య ఉంది. వారు స్వదేశానికి చాలా దూరంగా ఉన్నారు. వారి సరఫరా మార్గాలు పొడవుగా మరియు బలహీనంగా ఉన్నాయి. ఇంతలో అబ్దాలీ రోహిల్లా నాయకులు మరియు అవధ్ యొక్క షుజా ఉద్ దౌలాతో కూటమి కుదుర్చుకున్నాడు. మరాఠాల కంటే అతనికి స్థానిక మద్దతు బలంగా ఉంది. మరాఠాలు చుట్టుముట్టబడి సరఫరా లేకుండా చిక్కుకుపోయారు. యుద్ధానికి ముందు ముట్టడి నెలల తరబడి రెండు సేనలు పానిపట్ సమీపంలో నిలిచిపోయాయి. సైనికులు ఆకలితో అలమటించారు. గుర్రాలు బలహీనపడ్డాయి. మనోబలం తగ్గింది. డెక్కన్లో వారికి శక్తినిచ్చిన గెరిల్లా యుద్ధ విధానానికి బదులుగా మరాఠాలు తెరిమిన మైదాన యుద్ధానికి బలవంతం చేయబడ్డారు. ఇది వారి బలం కాదు, కానీ వెనక్కి తగ్గడం అసాధ్యం. 1761 జనవరి 14న వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. వినాశన దినం ఉదయం మరాఠా తుపాకులు కాల్పులు ప్రారంభించాయి. ప్రారంభంలో వారు అబ్దాలీ సేనలను వెనక్కి నెట్టారు. విజయం సాధ్యమని అనిపించింది. కాని ఆ సమయంలో విషాదం చోటు చేసుకుంది. విశ్వాసరావు బుల్లెట్ తాకి మరణించాడు. భయం వ్యాపించింది. వేదనతో సదాశివరావు భౌ స్వయంగా యుద్ధంలో దూకాడు. అఫ్ఘాన్ కవలరీ ఘోరంగా ప్రతిదాడి చేసింది. మధ్యాహ్నానికి మరాఠా సైన్య శ్రేణులు కూలిపోయాయి. తర్వాత జరిగినది భారత చరిత్రలో అత్యంత రక్తపాతం కలిగిన ఘోర సంఘటనలో ఒకటి. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ రోజున 40,000 నుండి 60,000 మంది సైనికులు మరణించారు. పానిపట్ మైదానాలు శవాలతో నిండిపోయాయి. పరిణామాలు మరాఠాల ఓటమి ఘోరమైనది. మరాఠా నాయకత్వంలోని ఒక తరం దాదాపు అంతమైంది. పేష్వా బాలాజీ బాజీరావు ఈ షాక్ నుండి కోలుకోలేక కొన్ని నెలలకే మరణించాడు. కాని ఒక నిజం ఉంది. ఈ యుద్ధం మరాఠాలను పూర్తిగా నాశనం చేయలేదు. ఒక దశాబ్దం లోపే వారు మళ్లీ శక్తిని సమీకరించారు. మళ్లీ ఢిల్లీకి చేరుకున్నారు. మళ్లీ భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా నిలిచారు. అయితే పానిపట్ అసలైన లాభదాయకుడు అబ్దాలీ కాదు. తూర్పున నిశ్శబ్దంగా గమనిస్తున్న ఒక విదేశీ శక్తి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరాఠాలు బలహీనపడ్డారు. మొఘలు ఇప్పటికే బలహీనంగా ఉన్నారు. భారతదేశం రాజకీయంగా విభజించబడింది.
ఈ శక్తి శూన్యత బ్రిటిష్ విస్తరణకు మార్గం సుగమం చేసింది. పానిపట్ కేవలం ఒక యుద్ధ ఫలితం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును మలిచింది. ఎందుకు పానిపట్ భారతదేశాన్ని మార్చింది? మూడవ పానిపట్ యుద్ధం ఆఫ్ఘాన్ ఆశలను ముగించింది, మరాఠాల విస్తరణను తాత్కాలికంగా ఆపింది, ప్రాంతీయ శక్తులను బలహీనపరిచింది మరియు బ్రిటిష్ ఆధిపత్యానికి ద్వారం తెరిచింది. ఇది కేవలం ఒక సైనిక పరాజయం కాదు, ఇది భారత చరిత్రలో ఒక మలుపు. శక్తివంతమైన ముగింపు. పానిపట్ చల్లని మైదానాలలో వేలాది మంది అధికారం, గౌరవం మరియు బ్రతుకుదెరువు కోసం పోరాడారు. కాని చరిత్ర దాన్ని మరింతగా గుర్తుంచుకుంది. కలలను చిన్నాభిన్నం చేసిన యుద్ధం, సామ్రాజ్యాలను మార్చిన యుద్ధం, భారతదేశాన్ని శాశ్వతంగా మార్చిన యుద్ధం. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది విధి ఆవిష్కరణ.